అతిలోక సుందరి శ్రీదేవి గురించి స్పెషల్గా చెప్పాల్సిన పనిలేదు. అందానికే అందం ఎలా ఉంటుందో చూపించే రూపం ఆమె సొంతం. చక్కని హావభావాలు, క్యూట్ వాయిస్, అద్భుతమైన నటనతో తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంది. అయితే ఇలాంటి గొప్ప నటికి అందంలో, నటనలో ఒకరు పోటీ ఇచ్చారు. ఆమె ఎవరో కాదు, శ్రీదేవికి స్వయానా చెల్లెలు శ్రీలత. శ్రీదేవి చిన్న వయసు నుంచే సినిమాల్లో నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంది. కానీ ఆమె చెల్లెలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. బహుశా తనకు నటించడం రాదని అనుకుందో ఏమో, కానీ సినిమాలకు దూరంగా ఉండిపోయింది. సినీ రంగంలో రాణించకపోయినా సినిమా ఫీల్డ్ లోనే ఉంటూ శ్రీదేవితో కలిసి షూటింగ్ సెట్స్ కు వెళ్తూ తనకు మేనేజర్ గా పనిచేసింది. ఇలా నడుస్తున్న సమయంలోనే శ్రీదేవి తన కుటుంబంతో ఒక దేశం వెళ్ళింది. అక్కడ తన తల్లి జబ్బున పడడంతో తనను ఒక కార్పొరేట్ హాస్పిటల్లో చేర్పించి చికిత్స చేయించింది. అయితే ఆ వైద్యం వికటించి తన తల్లి జ్ఞాపక శక్తి కోల్పోయింది. 1996లో ఆ హాస్పిటల్లో చేసిన వైద్యం వల్ల తలెత్తిన సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఆమె మృతి చెందింది. దీంతో శ్రీదేవి ఆ ఆస్పత్రిపై కేసు వేసి నష్టపరిహారంగా 7,02,00,000 పొందింది. అయితే శ్రీదేవి ఆ మొత్తాన్ని తన వద్దే ఉంచుకుంది. ఇది ఈ ఇద్దరి అక్కాచెల్లెళ్ల మధ్య సంబంధాన్ని చెడగొట్టింది. దీంతో శ్రీలత తన అక్కపై కేసు పెట్టి తన తల్లి మానసిక పరిస్థితి బాగోలేదని, అందుకే ఆస్తి మొత్తాన్ని శ్రీదేవి పేరుపై రాసిచ్చేసిందని పేర్కొంది. ఈ కేసులో ఆమె విజయం సాధించి తన వాటాగా 2 కోట్లు పొందింది. ఈ కేసు వీరిద్దరినీ మరీ దూరం చేసింది. తరువాత బోని కపూర్ వీరిద్దరినీ కలపడానికి ప్రయత్నించారు. 2013లో శ్రీదేవికి పద్మశ్రీ లభించడంతో ఆ ఆనందంలో అక్క చెల్లులిద్దరూ కలిసిపోయారు. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి తుదిశ్వాస విడిచే ముందు దుబాయ్లో శ్రీదేవితో గడిపిన చివరి కొద్దిమంది వ్యక్తులలో శ్రీలత ఒకరు అని చెప్పుకుంటారు. ఇప్పటికీ శ్రీదేవి మరణంపై పెదవి విప్పలేదు. శ్రీలతను ఈ విషయానికి దూరంగా మరియు ఈ విషయంపై ఏం మాట్లాడకుండా ఉండమన్నారని తెలుస్తోంది.